3 మ్యాజిక్ వర్డ్స్ మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాను. అదర్ డిఫరెంట్ వన్స్ లైక్ ప్లీజ్, సారీ అండ్ థ్యాంక్ యూ. ఇది కంపల్సరీ మనం ఎవ్రీ డే లైఫ్ యూస్ చేస్తూ ఉంటాం కదా. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్లీజ్ అంటే ఒక పని ఏదన్నా కావాలి అని అనుకుంటే వి యూజ్ దట్, రైట్? ఒక గ్రాటిట్యూడ్ అనేది ఎప్పటికీ ఉండాలి. మనం ఎవరితోనైనా ఏం పని చేయించుకున్నా చేయించుకోకపోయినా థ్యాంక్ యూ అనేది. ఐ థింక్ ఈ వర్డ్ థ్యాంక్ యూ అండ్ సారీ, ఎస్ అబ్సల్యూట్లీ. మనం తప్పు చేసినప్పుడు వీ షుడ్ నెవర్ ఎవర్ హెజిటేట్ టు సే సారీ. మేబీ ఐ కెన్ రీకాల్ ద ఎంబీబీఎస్ మూవీ, డాక్టర్ ఎంబీబీఎస్, మన చిరంజీవి గారి మూవీ, రైట్? మీరందరు మున్నాబాయ్ ఎంబీబీఎస్, రైట్? సో మీరందరు చూసే ఉంటారు ఆ మూవీని. ఇట్ వాజ్ వెరీ హార్ట్ టచింగ్. ఎందుకంటే థ్యాంక్ యూ మనకి చేసే పనులు చాలామంది డిఫరెంట్ లెవెల్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక థ్యాంక్ యూ చెప్పడానికి ఎంతమంది ముందుకు వస్తాం, రైట్? సో అక్కడ ఆ మూవీలో ఐ థింక్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్లీ డిస్ప్లేడ్ బై చిరంజీవి దట్ వీ హ్యావ్ టు బీ కన్సర్న్డ్. వాళ్ళ ప్రొఫెషన్కి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్. ఓకే, మన స్కూల్స్లో కూడా మనకి హెల్పర్స్ ఉంటారు. దే కీప్ అవర్ వాష్రూమ్స్ క్లీన్, దే క్లీన్ ద స్కూల్ అండ్ కీప్ ఇట్ నీట్ అండ్ హైజీనిక్. ఇవన్నీ, దీస్ ఆర్ ద సాఫ్ట్ స్కిల్స్ వీ నీడ్ టు షో దెమ్ త్రూ అవర్ యాటిట్యూడ్. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇవన్నీ మనం ఎవరైనా చెప్పారా? లేదు. బికాస్ సిచ్యువేషనల్లీ వీ అండర్స్టూడ్ అండ్ వీ ఇన్కార్పొరేటెడ్ దెమ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్. సో ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, స్పీకింగ్ ఇన్ అ వెరీ ఫ్రెండ్లీ మేనర్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లిసనింగ్ టు అదర్స్. Okay, we fail to listen to others. Listening to others and working, sharing your ideas, ఇవన్నీ సాఫ్ట్ స్కిల్సే. అండ్ మీరు ఇవన్నీ స్కూల్స్లో బిల్డ్ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఇవి ఇంకా ప్రాక్టీస్ చేసుకొని మేడం చెప్పినట్లుగా బిల్డ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బీ వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.